మాజీ మంత్రి కేటీఆర్ కు అధికారం పోయాక మతి భ్రమించిందని విమర్శించారు సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అనేక అరాచకాలు జరిగాయన్న కేకే నేరెళ్ల బాధితులపై దాడికి కారణం కేటీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఖమ్మంలో మిర్చి రైతులపై కేటీఆర్ లాఠీచార్జి చేయించిన సంగతి మర్చిపోయారా అని నిలదీశారు. చేసిన అరాచకాలన్నీ మర్చిపోయి ఇప్పుడు రోడ్లపైకెక్కి ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు కేకే మహేందర్ రెడ్డి. నేరల ఘటన నీ స్వయంగా నువ్వు ప్రాతినిధ్యం వహించిన నేరలలో ఘటన ఇంకా చాలా మంది గుండెల్లో తాకుతూనే ఉన్నది. చాలా మంది కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది. వాళ్ళ వీళ్ళిద్దరి కడిగా కూర్చున్నారు. గోపాల్ కానివ్వండి, వాళ్ళ బాలరాజు కానివ్వండి, ఇలా వీళ్ళెవరు కూడా మంచంలో నుంచి కూడా లేవలేని స్థితిలో ఇలా మంచాలకు పరిమితి అయిపోయారు. వారిపైన వారు అనేక సార్లు తిరిగి వేడుకున్నప్పటికీ కూడా కనీసం వారిపైన ఎంక్వైరీ చేసిన పాపాన కూడా పోలేదు. ఇవాళ నీ యొక్క దుర్మార్గానికి, దుష్ట పరిపాలనకు, నీ యొక్క నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక పరిపాలనకు వాళ్ళు ఇక్కడ నిర్వహిస్తూ సాక్ష్యం ఇక్కడ వాళ్ళందరూ కూడా నీ పైశాచిక దాష్టికానికి ఇలా వాళ్ళు ఇక్కడ సాక్ష్యం ఇవ్వాలి. వాళ్ళంతా మంచిర్యాల పట్టణంలో మాకు ఇల్లు కావాలని చెప్పి గిరిజన మహిళలు ఇళ్ల కొరకు వాళ్ళు ప్రభుత్వ స్థలంలో ఇవాళ వాళ్ళు గుడిసెలేసుకుంటే ఆ మహిళలను ఇవాళ చీరలు కూడా వచ్చే మాదిరిగా మీ అప్పటి పోలీసు యంత్రాంగం చేసిన దాన్ని మర్చిపోయిన వాళ్ళు నేను అడుగుతున్నా. ఇన్ని అకృత్యాలకు ఒడిగట్టి ఇన్ని అరాజక నియంతృత్వ నిరంకుశ అప్రజాస్వామిక విధానాలను అవలంబించిన మీరా ఇవాళ మా గురించి మాట్లాడేది. నేరెళ్ల ఘటన దేశం మొత్తాన్ని కుదిపేసినా కానీ వాళ్ళ కుటుంబాన్ని మాత్రం కుదిపేయాలి. అప్పుడు ఆయన పౌర హక్కులు, ప్రాథమిక హక్కులు, ప్రజాస్వామిక హక్కుల గురించి ఆయన జ్ఞాపకం రాలే. ఇవాళ వాళ్ళే నిలువెత్తు సాక్ష్యం ఇవ్వాలన్నాడు. ఇలా మనిషి ప్రాణాల కంటే ఆ రోజు మీకు లారీ ప్రాణాలు ఎక్కువైనాయి. దాన్ని ప్రశ్నించిన వీళ్ళ ప్రాణాలను తీసుకోవడానికి కూడా వెనుకడుగు వేయకుండా ఆ రోజు ఇక్కడున్న పోలీసు యంత్రాంగంచే ఏ విధంగా వాళ్ళని చితికబాధ పెట్టి, చిత్రహింసలు పెట్టి, వాళ్ళ ఇంట స్త్రీలను కూడా ఏ విధంగా సులకగా మాట్లాడినప్పుడు కూడా నీకు స్పందించే మనసు లేదు ఆ రోజు.